సినిమాలో మొత్తం ప్రతి సీన్ ని మనం ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాబుది చాలా బాగుందండి. అది ఇంకా ఎక్కువ అయి ఉంటే బాగుండేది కాదు. పరిధికి బట్టే ఉన్నది ఆ పాత్ర కూడా. చాలా కామెడీ కూడా ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కది కూడా చాలా కామెడీగా ఉంది. అంటే ప్రస్తుతం అందరూ కూడా ఈ ఇంటర్నెట్ ద్వారా ఓటీటీల ద్వారా సినిమాల ద్వారా చిన్నపిల్లలు కూడా వాటి మీద ప్రభావం చెందుతున్నారు. కానీ అది పరిధికి మించి దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయనేది కూడా అందరికీ తెలిసే విధంగా అతిగా చూస్తే ఏంటి ఇబ్బంది అనేది కూడా బాగుంది. భార్యాభర్తల మధ్య సీక్రెట్స్ ఉంటాయట, చెప్పాలా దాచుకోవాలా సార్? చెప్పాలండి, చెప్పాల్సింది. ఓకే, అలాగే గురువుల కోసం ఒక మంచి మాట ఉంది. నేను వృత్తి టీచర్ నేనండి. లాస్ట్ సీన్ మాత్రం అది మంచి ట్విస్ట్ బాగున్నది, ఒక సందేశాత్మకంగా ఉన్నది. ఎందుకంటే గురువుకి ఒక వాల్యూ ఉండాలి. మనం ఎంత ఉన్నత స్థితిలోకి వెళ్ళినా సరే మనకి చదువు నేర్పించిన గురువు ఎప్పుడు కూడా అదే స్థితిలో ఉండిపోతున్నారు. ఆ గురువు కూడా ఒకసారి ఫ్రెండ్స్ అందరూ ఎలా కలుస్తున్నారో గురువు దగ్గరికి వెళ్ళి ఒకసారి వాళ్ళని కలిసి వాళ్ళ ఎలా ఉన్నారో అనేది తెలుసుకుంటే చాలా మంచిదండి. అది మంచి సందేశం. ఓకే సార్, ఇప్పటి నుంచి వెంకి మామ అనాలా, వెంకి బావ అనాలా? విక్టరీ వెంకటేష్ అనేది బాగుందండి. సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారంటారు. అవునండి, 100% మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓకే సార్, మేడం గారు.